గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల వరకు కూడా. అయితే ముందుగా మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. మేషరాశి వారికి ఏంటంటే కనుక మొదటి వారం అంటే ఇంచుమించు 7వ తారీఖు దాకా కూడా అనుకూలంగా ఉంటే తర్వాత 8వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం మొదటి వారం మాత్రం ఏదైనా మంచి పనులు ఉండి ఎదరకు వెళ్ళడం, రెండో వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఆదాయ విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ కొంచెం అనుకున్నంత స్పీడ్గా అయితే కనపడలేదు. అయితే ఖర్చుల విషయంలో కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు. ఆదాయపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా మొదటి వారంలో కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది, రెండో వారం ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగస్తులు కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు సాగుతుంటాయి కాబట్టి జాగ్రత్త. అయితే వివాదాలకి కోపతాపాలకి వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే వ్యామోహాలు కోరికలు లేదా అనవసరమైనటువంటి వ్యవహారాలకి ఎదురుకు వెళ్ళడం మంచిది కాదు. ఆరోగ్యాన్ని ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాలు చేసేవారికి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మంచి అవకాశాలు అయితే వస్తాయి. అలాగే ఇతర దేశాలు ప్రయాణాలు చేసుకునే వారు కూడా అనుకూలత కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసినా, సంతానం కోసం ప్రయత్నం చేసినా సఫలీకృతం అవుతుంది. ప్రేమికుల మధ్య కలయికలు, అలాగే రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశాలతో పాటుగా సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అయితే భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు పోట్లాట్లు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనవసరమైన తగాదాలు గొడవలు కనపడుతున్నాయి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ 15 రోజులు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక విద్యార్థులకి కొత్త కాలేజీలో సీట్లు సంపాదించుకోవడం కానీ లేదా కొత్త చదువుకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ స్కూళ్ళలో జాయిన్ అవ్వడం కానీ బాగా అనుకూలిస్తుంది. విదేశీపరమైనటువంటి చదువుల కోసం ప్రయత్నం చేసినా సరే అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకొని ఇంకా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా చెక్ చేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అలా చెక్ చేసుకుని దాన్ని బట్టి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయేటటువంటి రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా బ్రహ్మాండమైన ఆదాయం పెరుగుతుంది. అలాగే ఎక్కడ పెట్టుబడులు పెట్టినా వృద్ధి అవుతాయి. గృహాలు పొలాలు భూములు కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఈ వారం ఈ 15 రోజులు కూడా మీరు ఏదైనా సరే వాహనాలు కొనుగోలు చేసినా, క్రయ విక్రయాలు జరిపినా లేదా గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసినా కలిసి వస్తుంది. అలాగే ఖర్చులు అదుపులో పెట్టుకుంటారు. అప్పులు తీర్చగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే కుటుంబ వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. అలాగే ఎటువంటి వస్తువునైనా సరే కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో కలుస్తారని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలతో పాటుగా కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఎన్ఆర్ఐలందరికీ కూడా కలిసి వచ్చే అవకాశం, ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి కనపడుతోంది. ఈ వారం దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేసే వాళ్ళకి ఆనందకరంగా సంతోషకరంగా ఆహ్లాదకరంగా తిరగలుగుతారు. అలాగే వివాహాది శుభకార్యాలు అనుకూలతలు ఉన్నాయి. అలాగే సంతాన ప్రయత్నాలు చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కలయికలతో పాటుగా జీవన విధానంలో మార్పులు అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. రాజకీయ నాయకులు కూడా బాగా కలిసి వస్తుంది. ఈ వారం పదవి అధికార యోగ్యతలు నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి సక్సెస్ అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు, ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన కాలేజీల్లో కానీ లేదా కొత్త స్కూళ్ళలో కానీ జాయిన్ అయ్యే వారికి మంచి స్నేహితులు లభిస్తారని చెప్పొచ్చు. అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదుర్కొన్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మిథున రాశి వారికి ఈ 15 రోజుల్లోనూ మొట్టమొదటి వారం అంతా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. మళ్ళీ 8వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 15 రోజుల్లోనూ కూడా ఆదాయ వ్యయాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కాబట్టి జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు అవతల వ్యక్తుల్ని నమ్మి మాత్రం జాగ్రత్తగా వ్యవహారం చేసుకొని అవతల వాళ్ళని నమ్మకస్తులో కాదు చూసుకోండి. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పెట్టుల వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి షేర్లో కానీ పెట్టుబడులు పెట్టినా, భూముల్లో పెట్టుబడులు పెట్టినా లేదా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసినా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ఖర్చులు చాలా శాతం అదుపులో పెట్టుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే రుణ సమస్యలు మాత్రం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. ఈ 15 రోజుల్లోనూ కూడా
నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి. అయితే కొంచెం సమస్యాత్మకంగా ఉన్నా కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. అయితే ఈ వారం ముఖ్యంగా కోపతాపాలు, వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే కోర్టు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో చిక్కుడు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యసనాల జోలికి వెళ్ళకండి. కాబట్టి ప్రేమించిన వాళ్ళతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సమస్యలు కానీ, ఉదర సంబంధ వ్యాధులు కానీ, తలకాయ నొప్పులు కానీ, రక్త సంబంధ దోషాలు కానీ ఇబ్బంది పడతాయి. జాగ్రత్త. అయితే వ్యాపారస్తులు మాత్రం చాలా కలిసొచ్చే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. పెట్టుబడులు వృద్ధవుతాయి. వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ప్రాప్తి కనపడుతోంది. అయితే దూర ప్రయాణాలు కానీ, అనవసరమైన ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోండి. ప్రయాణాల్లో నష్టాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగడం కానీ, కలుసుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు లాంటివి తీసుకునేటటువంటి వారు మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. ప్రేమికుల మధ్య కలయికలు, అన్యోన్యతలు బాగా కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ అనేక రకాల అవకాశాలు మాత్రం వస్తాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. భార్యాభర్తల మధ్య పోట్లాట్లు, తగాదాలు తగ్గుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు మాత్రం కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుంది. ఏ కోర్సులు తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటివి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఏదైనా పెద్దల యొక్క సూచనలు, సలహాలు తీసుకుని ఎదరికి వెళ్ళట్లయితే మీకు బాగుంటుంది. ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే ఈ రాశి వారికి రాబోయే రోజులు ఇంకా అనుకూలంగా కనపడుతుంది అని తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. కర్కాటక రాశి వారికి 15 రోజులు కూడా మొట్టమొదటి వారంలో అనుకూలత అవకాశాలు కనపడుతున్నాయి. రెండో వారం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి మొట్టమొదట 7వ తారీఖు దాకా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. 7వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. మొట్టమొదటి వారంలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. పెట్టుబడులు పెట్టినా, లేదా ఆర్థిక లావాదేవీలు జరిపినా, క్రయ విక్రయాలు జరిపినా, లేదా పెద్ద నిర్ణయాలు తీసుకున్నా 7వ తారీఖు లోపు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 7వ తారీఖు దాటాక మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే కనుక అప్పుడు చేసే పెట్టుబడులు కానీ, లావాదేవీలు కానీ ఇబ్బంది పెడతాయి. రుణాల విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం ఈ 15 రోజులు కూడా మీకు ఖర్చులు మాత్రం ఎక్కువగా కనపడుతున్నాయి. ఆదాయం వస్తుంది, వచ్చినా కూడా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. డబ్బులు జాగ్రత్త తీసుకోండి డబ్బుల విషయంలో. అలాగే అప్పులు చేయవలసి రావడము, రుణ సమస్యలు ఇబ్బంది పడడం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. అయితే నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు మీకు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కాకపోతే ఈ వారం అనవసరమైన గొడవలు, తగాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, ఇంట్లో వివాదాలు ఎక్కువైపోతుంటాయి. అలాగే శారీరక కోరికలు, శారీరక కలయికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాల ప్రభావం ఇవి బాగా కనపడతాయి. అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. అయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాయామం చేయడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపారంలో తెలివితేటలు ప్రదర్శించుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఒడిదుడుకు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్త. ఈ వారం దూర ప్రయాణాలు కానీ, అనవసరమైన ప్రయాణాలు కానీ చేయడం మాత్రం మంచిది కాదు. అయితే వివాహాది శుభకార్యాలు అనుకూలతలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే సంతాన ప్రాప్తి కనపడుతోంది. అయితే విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య మళ్ళీ తిరిగే అవకాశం కానీ, తిరిగి కలిసే అవకాశాలు కానీ కొంచెం తక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికుల మధ్య బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త. ఈ వారం రాజకీయ నాయకులకి సమస్యలు పెరిగే అవకాశము, అనవసరమైనటువంటి వాటిలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఈ వారం ఈ యొక్క 15 రోజులు కూడా మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కష్టపడవలసిన అవసరం బాగా కనపడుతుంది. కష్టే ఫలి అన్నట్టుగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. విద్యార్థులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ సబ్జెక్టులు ఎంచుకునేటప్పుడు, కాలేజీలు, స్కూల్ ఎంచుకునేటప్పుడు మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి మీ పర్సనల్ జాతకాలు ఎలా ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే ఈ రాశిలో వారికి రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏ ప్రయత్నం చేసినా సరే సఫలీకృతం అవుతుంది. 15 రోజులు కూడా మీకు 15 రోజులు కూడా ఆదాయపరంగా కానీ, పెట్టుబడుల పరంగా కానీ మంచి వృద్ధి కనపడుతోంది. కాబట్టి పాలసీలు కట్టినా, ఇన్సూరెన్స్లు కట్టినా, షేర్లో డబ్బులు పెట్టినా, భూములు, గృహాలు కొన్నా, వాహనాలు కొన్నా కలిసి వస్తుంది. అలాగే ఖర్చులు అదుపులో పెట్టుకుంటారు. అప్పులు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా ఉద్యోగం చేసి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. వృద్ధిలోకి వెళ్తారని చెప్పొచ్చు. ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఈ వారం కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు చాలా సునాయాసంగా పరిష్కారం అవుతాయి.
అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోవడము, ఇష్టమైన ప్రాంతాలు తిరగడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, రోగాలు తగ్గించుకునే అవకాశాలు, వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు లేదా స్థానచలనాలు కనపడుతున్నాయి. ఈ వారం దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి అనుకూలతలు కనపడుతున్నాయి. ప్రయాణాల ద్వారా లబ్ధి, ప్రయాణాల్లో మంచి వ్యక్తుల కలయికలు, అనుకూలతలు, ప్రేమ వ్యవహారాలు కనపడుతున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి శుభవార్త వింటారు. అలాగే సంతానం కోసం ట్రీట్మెంట్ తీసుకున్న వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. విడిపోయిన ప్రేమికులు కలవడం, కొత్త ప్రేమికులు కొత్త వ్యక్తులు ఎవరైనా ప్రేమిస్తే కనుక ప్రపోజ్ చేస్తే అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామం చేయడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి. రాజకీయ నాయకులకు పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలతో పాటుగా ఓటీటీల్లో కానీ, సీరియల్స్లో కానీ, సినిమాల్లో కానీ మంచి పేరు తెచ్చుకుంటారు. సక్సెస్ రేట్ బాగా కనపడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు కలవడం, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా విద్యార్థులు కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని ఎదురకు వెళ్ళినట్లయితే, ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. కన్యారాశి వారు ఈ వారం మొట్టమొదటి వారం ఇబ్బందులుగా ఉన్నాయి, రెండో వారం అనుకూలంగా కనపడుతోంది. కాబట్టి 7వ తారీఖు దాకా మాత్రం ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆదాయ వ్యయాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీకు 8వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా కూడా అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడులు కానీ, లావాదేవీలు జరపడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, లేదా కొత్త ప్రయత్నాలు చేయడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఆదాయపరంగా చూసుకున్నట్లయితే కనుక గతంతో పోల్చుకుంటే బాగుంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టినా వృద్ధి అవుతాయి. ఖర్చుల విషయంలో మాత్రం విపరీతంగా కనపడతాయి. ఇంట్లో ఖర్చులు, బయట ఖర్చులు, అనవసరమైన దుబారా ఖర్చులు, వస్తువులు చెడిపోవడాలు, వాహనాలు చెడిపోవడాలు, వీటి వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవాలి. అప్పులు చేయవలసి రావడము, రుణపరమైనటువంటి ఇబ్బందులు తగ్గడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు, అయితే పాత రుణాలు తీర్చడానికి, ఈఎంఐలు కట్టడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, కానీ పర్వాలేదు, ఉద్యోగపరంగా అభివృద్ధిలోకి వస్తారని చెప్పచ్చు. అయితే ఈ వారం ముఖ్యంగా అనవసరమైన వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, సమస్యలు కానీ, ఇలాంటి వాటి విషయంలో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకొని బయటపడగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, వస్తువులు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనడం కానీ, ప్రేమించిన వ్యక్తులతో తిరగడం కానీ కలిసి వస్తుంది. అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాల పట్ల ఆసక్తి, పౌష్టికాహారం తినడంతో పాటుగా దృఢ సంకల్పం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకైతే వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఉద్యోగ సమస్యలు తీరతాయి. ఆర్థిక ప్రగతి, అక్కడ ఉండేటటువంటి పర్మనెంట్ పరమైన అవకాశాలు వస్తాయి. గ్రీన్ కార్డులు పొందగలుగుతారు. ఈ వారం విదేశీ ప్రయాణాలు కానీ, వీసాల కోసం ప్రయత్నం చేసినా, లేదా అక్కడ ఉండేటటువంటి ప్రయాణాలు చేసినా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అలాగే నూతన వాహనాలు కొనడం కానీ, లేదా వివాహ ప్రయత్నాలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే మీ పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ వారం మీరు పరిష్కరించగలుగుతారు ఈ 15 రోజుల్లో కూడా. అలాగే ప్రేమికుల మధ్య కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకోవడం కానీ, ప్రేమించిన వ్యక్తుల మధ్య కలయికలు కానీ, మనస్పర్ధలు తగ్గడం కానీ, గొడవలు తగ్గడం కానీ జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా పదవి అధికార యోగ్యతలు, నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశాలు, కాంట్రాక్టులో లాభాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీ జీవితం మారబోతుందని చెప్పచ్చు. ఎవరైతే గతంలో మోసం చేశారో వాళ్ళ నుంచి మీరు బయటపడగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, కలయికలు, శారీరక కోరికలు, కుటుంబ సమస్యల పరిష్కారము, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, శుభవార్తలు వినే అవకాశాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి కాలేజీలో కానీ, మంచి స్కూల్లో కానీ సీట్లు రావడం కానీ, చదువు పట్ల ఆసక్తి పెరగడము, అలాగే టెక్నికల్, టెక్నాలజీ, కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్లు పెరగడంతో పాటుగా చదువు పట్ల ఆసక్తి అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఓవరాల్గా ఈ రాశివారు మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదుర్కొన్నట్లయితే రాబోయే రోజులు ఇంకా మీకు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. తులారాశి వారికి మొట్టమొదటి వారం ఏమో అనుకూలంగా కనపడుతుంది, రెండో వారం వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి ఏదైనా సరే గొప్ప ప్రయత్నాలు చేసేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం 7వ తారీఖు లోపు తీసుకోండి. 7వ తారీఖు దాటిన తర్వాత 15వ తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆదాయం విషయంలో కొత్త జాగ్రత్తలు ఈ 15 రోజుల్లో కూడా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ వారం ఏంటంటే డబ్బులు వస్తాయి, కానీ ఖర్చులు కూడా అలాగే కనపడుతున్నాయి మీకు. కాబట్టి ఖర్చులు కూడా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త. వస్తువులు, పొలాలు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా ఆచితూచి కొనుగోలు చేయడం ప్రయత్నం. అంటే 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి, ఎక్కడ తక్కువ ఎక్కడ ఎక్కువ అనేటటువంటిది. అలాగే ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. అప్పుల విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా అనవసరమైన రుణాలు పెరిగే అవకాశాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే మీ స్థాయికి తగ్గ మీరు అనుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లేవు, కాబట్టి కొంచెం ఎదురు చూడడానికి ప్రయత్నం చేయడం కూడా మంచిదే.
ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంచెం ఒడిదుడుకులు ఇబ్బందులు సమస్యలు అయితే మాత్రం చాలా శాతం తగ్గుతాయి. కానీ ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం మెంటల్ టెన్షన్లు అలాగే పనులు జాప్యము కనబడుతోంది. అనుకున్నంత ఇంక్రిమెంట్ అయితే కనబడలేదు ఈ వారం, ఈ 15 రోజులు కూడా. అలాగే అనవసరమైన వివాదాలు, కోపతాపాలు, సమస్యలు, తగాదాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి, నోరు జారకండి, మాట జారకండి. ఉద్యోగ కార్యాలయాల్లో కానీ వ్యాపారంలో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఇక ప్రేమ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు లేదా కోరికలు లేదా వ్యసనాలు వీటి ప్రభావం బాగా కనపడుతుంది ఈ 15 రోజులు కూడా. కాబట్టి అలాంటి విషయాలు తొత్తు జాగ్రత్తగా తీసుకోండి. ఇక ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మాత్రం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా సమస్యలు విపరీతంగా పెరుగుతాయి, ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి వ్యక్తులతోటి వ్యవహారాలతో జాగ్రత్తగా వ్యవహరించడం, ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది 15 రోజుల్లోనూ కూడా. ఇక వివాహాది శుభకార్యాలు మాత్రం కుదురుతాయి, కాకపోతే ఆలస్యంగా జరుగుతాయి. కాబట్టి కొంచెం ఎదురు చూడడం మంచిది. అలాగే పిల్లల వల్ల సమస్యలు కానీ లేదా సంతానాన్ని స్కూళ్ళలో కాలేజీలో జాయిన్ చేయడానికి డబ్బులు ఖర్చులు అవ్వడం కానీ ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య కలయికలు, అలాగే ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమానురాగ ఆప్యాయతలు పెరగడం జరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి మంచి శుభవార్త వింటారు, రాజకీయ పరంగా వృద్ధిలోకి వస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి, సక్సెస్ రేట్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, మంచి వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య కలయికలు, సంతోషకరమైన వాతావరణము, గొడవలు తగ్గడంతో పాటుగా కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, కుటుంబంలో శుభకార్యాలు పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి స్కూళ్ళల్లోనూ కాలేజీలోనూ జాయిన్ అయ్యే వరకు కొంచెం కన్ఫ్యూజ్ కనపడుతుంది. కాబట్టి తీసుకునే సబ్జెక్టుల పట్ల, వ్యవహారాల పట్ల జాగ్రత్త తీసుకోండి. ఒక్కసారి అందరూ కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదుర్కొన్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ 15 రోజులు కూడా 15వ తారీఖు దాకా కూడా అనుకూలంగానే కనపడుతుంది. కాబట్టి ఎందులోనైనా సరే పెట్టుబడులు పెట్టచ్చు, సంపాదన బాగా పెరుగుతుంది. అలాగే భూములు కన్నా, గృహాలు కన్నా, ఇళ్ల స్థలాలు కన్నా, పొలాలు కన్నా బాగా అభివృద్ధిలోకి వెళ్తారు. సంపద బాగా పెరుగుతుంది. బంగారం మీద కానీ లేదా కొన్ని రకాల ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మీద కానీ మీరు పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయి. అలాగే ఖర్చులు చాలా శాతం తగ్గించుకుంటారు, రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. అలాగే గొడవలు, కోర్టు తగాదాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు లేదా పార్ట్నర్షిప్ మధ్య గొడవలు లాంటివి లేదా భార్యాభర్తల మధ్య గొడవలు లాంటివి చాలా శాతం వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి ఈ వారం. అలాగే ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు, ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము, ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడము, యంత్ర పరికరాలను కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్లు చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. చాలా రకాల అనారోగ్య సమస్యలు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు వృద్ధవుతాయి. ఆర్థిక లాభం, ప్రగతి కనపడుతోంది. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మంచి అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి, గృహప్రాప్తి, అక్కడ గ్రీన్ కార్డు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారం ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ ఆహ్లాదకరంగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, సంతానం కోసం ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి సంతాన ప్రాప్తి, విడిపోయిన ప్రేమికులు కలవడము, అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి ఇంట్లో సమస్యలు పరిష్కారం అవడంతో పాటుగా రాజకీయ నాయకులు కూడా అనుకూలత కనపడుతోంది. కాంట్రాక్ట్ పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ, నాయకత్వ పరంగా కానీ వృద్ధిలోకి వస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి సక్సెస్ కనపడుతోందని చెప్పచ్చు. మంచి అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, కుటుంబ సభ్యుల మధ్య సంతోషము, ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులు అనుకూలించడము, ఇంటి సమస్యల పరిష్కారంతో అనేక రకాల సమస్యల పరిష్కారంతో పాటుగా ఆనందంగా ఉండడము, మధ్యవర్తుల ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కరించుకోవడం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా విద్యార్థులు కూడా ఈ యొక్క 15 రోజులు చాలా అనుకూలంగా కనపడుతోంది. కొత్తగా కాలేజీలు, స్కూల్లో జాయిన్ అయ్యే వారికి మంచి స్నేహితులు లభిస్తారు. అలాగే మంచి అధ్యాపకులు లేదా టీచర్స్ లభించే అవకాశాలు, లెక్చరర్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ధనుసు రాశి వారికి 7వ తారీఖు దాకా వ్యతిరేకంగా ఉండి మళ్ళీ 15వ తారీఖు దాకా అనుకూలంగా కనపడుతోంది. మొట్టమొదటి వారం జాగ్రత్త, రెండో వారం ఏం చేసినా కలిసి వస్తుంది మీకు. ఓవరాల్గా ఈ 15 రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మాండమైనటువంటి సంపాదన పెరుగుతుంది. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి, మొండి బాకాయలు వసూలవుతాయి. కాకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు, స్థలాలు, పొలాలు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చు తగ్గించుకోండి. అనవసరమైన ఖర్చులు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక రుణం కోసం ప్రయత్నం చేసినా, అప్పులు చేసి ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకున్నా, ఇల్లు గృహం కట్టాలనుకున్నా, వాహనాలు కొనాలనుకున్నా
ఈ వారం మీకు అనుకూలిస్తుంది, రుణాలు మంజూరు అవుతాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రం ఎదురు చూసే వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మార్పులు అనుకూలిస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగ అభివృద్ధితో పాటుగా ఉద్యోగ మార్పులు కూడా మీకు బాగా అనుకూలిస్తాయి. ఈ వారం కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, కుటుంబ వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి. పెద్ద మనుషుల ద్వారా చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఏదైనా వస్తువులు కానీ, వాహనం కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఈ వారం కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు, వ్యాయామాలు చేయగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రగతి, వస్తు ప్రాప్తి, వాహన యోగ్యత, గృహలబ్ధి కనపడుతోంది. ఈ వారం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి, వీసాలు మంజూరు అవుతాయి. ఆల్రెడీ ప్రయాణాలు చేసేవారు కానీ, లేదా దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, ప్రయాణాలు, లేదా సరదా సంతోషంగా కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలలో ఆనందం కనపడుతోంది. మంచి వ్యక్తుల పరిచయం కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి వివాహం తొందరగా జరుగుతుంది, తొందరగా కుదురుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి. ఆల్రెడీ పిల్లలు పుట్టినటువంటి వారికి పిల్లలకు సంబంధించినటువంటి ఎదుగుదల కోసం చేసే ఖర్చులు, పిల్లల కోసం మీరు పడే తాపత్రయము, పిల్లల కోసం మీరు ఏదైనా సరే మంచి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, రాజకీయ నాయకులకి అనుకూలతలు, సినిమా టీవీ మీడియా రంగాల వారికి విశేష ధనప్రాప్తి, అలాగే విశేషమైనటువంటి సక్సెస్ రేటు కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు, ప్రయాణాలు చేయగలుగుతారు, తీర్థయాత్రలు చేయగలుగుతారు, ధర్మపరమైన కార్యక్రమాలు పాల్గొంటారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్త పుస్తకాల పట్ల, కొత్త కోర్సుల పట్ల, టీచర్స్ పట్ల, లెక్చరర్స్ పట్ల గౌరవం బాగా పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకుపోయినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మకర రాశి వారికి ఈ వారం, ఈ 15 రోజుల్లోనూ కూడా మొట్టమొదటి వారం అనుకూలంగా, అంటే 7వ తారీఖు దాకా అనుకూలంగా ఉంది. రెండో వారం అంటే 7వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి పెట్టుబడులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు వ్యక్తుల మాటలు నమ్మడాలు, లేదా ప్రైవేట్ వ్యవహారాల్లో కానీ, లేదా స్కాముల్లో ఇరుక్కోవడం కానీ, షేర్ మార్కెట్ వాటిల్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొనేటప్పుడు, అమ్మేటప్పుడు జాగ్రత్త. అప్పుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన రుణాలు చేయకండి. అలాగే నిరుద్యోగులకి కొంచెం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక కొంచెం సమస్యాత్మకంగా కనపడుతుంది ఈ 15 రోజులు కూడా. ప్రైవేటు ఉద్యోగులకు ఇబ్బందులు చాలా శాతం ఉన్నా కూడా మీరు తట్టుకోగలుగుతారు. ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తగా మెలగగలుగుతారు. ఉద్యోగాలు పోయే పరిస్థితి నుంచి మళ్ళీ బయటపడగలుగుతారు. ఈ వారం ఈ 15 రోజుల్లోనూ కూడా మీకు వివాదాలు, కోపతాపాలు, సమస్యలు లేదా అనవసరమైన గొడవలు కనపడతాయి. కాబట్టి చిన్న చిన్న సమస్యలకి, గొడవలకు వెళ్ళకండి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే శారీరక కోరికల కోసం కానీ, వివాహేతర సంబంధాల కోసం కానీ, వ్యసనాల కోసం కానీ, ఇలాంటి వాటి కోసం చేసేటటువంటి వ్యవహారాల వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఈ వారం అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, అలాగే ఏదో రకమైనటువంటి మానసిక అశాంతి కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ 15 రోజుల్లోనూ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పడిపోవడాలు, దెబ్బలు తగలాలు కనపడతాయి. జాగ్రత్త. వాహనాలు స్పీడ్గా నడపకండి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి శుభవార్త వింటారు. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా అనుకూలతలు ఉన్నాయి. అలాగే విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు మాత్రం ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. ప్రత్యర్థులతో గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్త. సినిమా టీవీ మీడియా రంగాల వారికి పర్వాలేదు. గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మంచి అవకాశాలు రావడం, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. కుటుంబ సభ్యుల మధ్య కలయికలు, అన్యోన్యతలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులు కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా విద్యాపరంగా వృద్ధిలోకి వస్తారు. విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త కాలేజీలో, స్కూళ్ళలో జాయిన్ అయ్యేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ఓవరాల్గా మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుపెట్టినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. కుంభరాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. సంపాదన పెరుగుతుంది. డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఇన్వెస్ట్మెంట్ బాగా చేయగలుగుతారు. పాలసీలు కట్టగలుగుతారు. భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా కనపడుతుంది. వాహనాలు కొనుగోలు చేసినా, అమ్మినా కలిసి వస్తుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోగలుగుతారు. అప్పులు తీర్చగలుగుతారు. కొత్త రుణాల ద్వారా పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారందరికీ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్థాన చలనాలు, స్థాన మార్పులు, ఉద్యోగ అభివృద్ధి,
సమస్యల పరిష్కారము కనపడుతోంది. కోర్టు వివాదాల పరిష్కారము, పోలీస్ కేసుల నుంచి పరిష్కారము, భార్యాభర్తల మధ్య సమస్యల పరిష్కారము, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఏదైనా లిటిగేషన్లు పరిష్కారాలు పరిహారం అయ్యే అవకాశం కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతో కలయికలు, ప్రేమించిన వ్యక్తులతో శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడం, ఎవరైతే ఇష్టపడుతున్నారో కలవాలనుకుంటున్నారో వాళ్ళు కలవడంతో పాటుగా వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు, లేదా బంగారం వస్తువులు కానీ బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారపరంగా అనేక రకాల తెలివితేటలతో కూడిన వ్యాపారం చేసి వృద్ధిలోకి వస్తారు. వ్యాపారంలో మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి, వాహన ప్రాప్తి కనబడుతోంది. ఈ వారం విదేశీ ప్రయాణాలు యోగిస్తాయి. ఆల్రెడీ దూర ప్రయాణాలు చేసేవారికి, ప్రయాణాల ద్వారా డబ్బులు సంపాదించే వారికి, అనేక రకాల వ్యవహారాలు నడిపేవారికి లాభాలు ఉన్నాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీ పురుషులకి సంతాన యోగ్యతలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు, ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు, లేదా అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకు పదవేధికార యోగ్యతలు, కాంట్రాక్ట్ వ్యవహారాల లాభాలు, పై నాయకుల యొక్క మన్నన పొందే అవకాశం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గొప్ప డైరెక్టర్లు కానీ, గొప్ప ప్రొడ్యూసర్లు కానీ పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే తీయబోయేటటువంటి సినిమాలో మంచి అభివృద్ధి కనపడుతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, అన్యోన్యతలు కనపడుతున్నాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యతలు, కుటుంబపరమైనటువంటి సమస్యల పరిష్కారం కనపడుతుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి, కొత్త పుస్తకాల పట్ల ఆసక్తి, కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ మంచి స్నేహితుల యొక్క పరిచయము, అలాగే భవిష్యత్తు గురించి బాగా జాగ్రత్తగా అంచనా వేసుకుని లేదా తెలివితేటలతో ఎదురుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే రాబోయే రోజులు మీకు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. మీనరాశి వారికి మొట్టమొదటి వారం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అంటే 7వ తారీఖు దాకా, తర్వాత 8వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఆదాయపరంగా బాగానే ఉంటుంది ఈ 15 రోజులు కూడా మీకు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు, షేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్త. తెలియని వ్యక్తులకు డబ్బులు అప్పులు ఇవ్వడాలు కానీ, అరువులు ఇవ్వడం కానీ, షూరిటీ సంతకాలు కానీ పెట్టడానికి చేయకండి. అలాగే ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. దుబారా ఖర్చు కనపడుతోంది. అలాగే రుణ సమస్యలు బాగా కనపడుతున్నాయి. క్రెడిట్ కార్డులు కానీ, ఈఎంఐలు కానీ, లేదా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం లాంటి వాటి వల్ల రుణ సమస్యలు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. నిరుద్యోగులకి బాగా కష్టపడితేనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు జాగ్రత్త. మధ్యవర్తుల్ని, బ్రోకర్ని మాత్రం నమ్మి డబ్బులు ఇవ్వకండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా సమస్యలు అధికమవుతాయి. మానసిక ఒత్తిడి కనపడుతోంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడలేదు. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగ గండాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగ సమస్యలని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ 15 రోజులు కూడా వివాదాలకి, కోపతాపాలకి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఎవరితోటి గొడవలు పెట్టుకోవడం కానీ, మాట జారడం కానీ, నోరు జారడం కానీ మంచిది కాదు. అలాగే వివాహేతర సంబంధాలు కానీ, వ్యసనాలు కానీ, శారీరక కోరికల కోసం కానీ చేసే తప్పుల వల్ల ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండాలి. ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు తగ్గించండి. సమయాన్ని నిద్రపోండి. అలాగే వ్యాయామం చేయడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకండి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. దుబారా ఖర్చులు కానీ, డబ్బులు రొటేషన్ అవ్వడం కానీ, రుణబాధలు కానీ బాగా కనపడుతున్నాయి. అప్పులు ఇవ్వకండి, అరువులు ఇవ్వకండి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అనుకూలించకపోవడం, లేదా తిరిగి స్వదేశానికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే ఈ 15 రోజులు కూడా ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా కుదురుతాయి. సంతానానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికమవుతాయి. ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. విడిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా అనేక రకాల సమస్యలు, మానసిక అశాంతి, నమ్మక ద్రోహాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేయారే పరిస్థితి కనపడుతోంది. అలాగే శ్రమకు తగ్గ గుర్తింపు లేకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అనేక రకాల చికాకులు, అనుమానపు ఆలోచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ, తోటి విద్యార్థులతోటి గొడవలు పడడం కానీ, ప్రేమ వ్యవహారాలు కనపడతాయి. జాగ్రత్త. కొత్త కాలేజీలు, కొత్త స్కూళ్ళలో జాయిన్ అయ్యేవారు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుని సబ్జెక్టుల పట్ల, వాటి పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నం చేసి జాయిన్ అయితే మీకు రాబోయే రోజులు బాగుంటాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకునే దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఏ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా
ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ రకంగా ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు, శత్రువులు పెరగడము, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు, లేదా పోలీస్ కేసులు అటు ఉండడం కానీ, లేకపోతే పీడకలాలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది ఇలాంటివి ఏమైనా అనుమానాలు రావడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.